ఒకప్పుడు గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లి ఇప్పుడు యుఎస్ఏలో స్థిరపడి ఎన్ఐఆర్గా ఉంటూ భారత్లో అనాథల అభ్యున్నతి కోసం ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లా వాసి అయిన జ్యోతిరెడ్డి తన జీవితంలో పడిన కష్టాలను ఎవరికీ రాకుండా ఉండాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో హనుమకొండ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో దివ్యాంగులతో కలిసి డాన్సులు వేసి వారితో కలిసి ఆటపాటలతో స్టెప్పులు వేశారు. ఇదే అంశంపై మా వరంగల్ ప్రతినిధి ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డితో ఫేస్ టు ఫేస్. పేద పిల్లలకు అనాథలకు అంటే ఎవరైనా అభాగ్యులుగా ఉంటే ఖచ్చితంగా వారిని చేరదీసి వారికి సాయశక్తుల సహాయం చేసేందుకైతే చాలామంది ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి తెలంగాణ అసోసియేట్ సంబంధించి తెలంగాణ అసోసియేట్ అమెరికా సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు అయితే నిమగ్నమయ్యారు. ఈ యొక్క పుట్టింది వరంగల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకైతే ముందుకు వస్తున్నా, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఖచ్చితంగా పేదలకు అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నేను సేవ చేసే కార్యక్రమంలో అమెరికా నుండి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి అసలు ఎలాంటి సేవలు చేస్తున్నారు అనేది మనం ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డిని అడుగుదాం. మేడం నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్. ఈ యొక్క పేదలను గుర్తించి అనాథలను గుర్తించి సేవా కార్యక్రమంలో మీరు నిమగ్నమయ్యారు. అంటే ఎప్పటి నుండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం? నా గురించి అడిగితే నేను చాలా కాలం నుంచి చేస్తున్నా. ఆల్మోస్ట్ 2007 నుంచి. అంటే చిన్నప్పుడు నేను కూడా ఇట్లాంటి కష్టాలన్నీ చూసినా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి డౌన్ ఉమెన్కి, డౌన్ పిల్లలకి, అనాథ పిల్లలకి, వికలాంగులకు సేవ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. నా బ్లడ్లోనే ఉండింది. నేను జ్యోతిరెడ్డి మా అమ్మ వాళ్ళ ఊరిడ మామనూరు క్యాంపు దగ్గర నర్సుమలగూడెం, మా అత్తగారు శాంపేట మైలారం. నేను పెళ్ళయ్యి 16 ఏళ్ళకు 18 ఏళ్ళకి 2 పిల్లలయ్యి మాది వ్యవసాయ కుటుంబము. అక్కడ నుంచి కష్టపడి చదువుకొని మళ్ళీ లైఫ్ అంతా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతో స్టార్ట్ చేసి ఇక్కడ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా, లైబ్రేరియన్గా, తర్వాత చిన్న జాబులు చాలా చేసి గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత పిల్లలు సెటిల్ అయినాక ఇది కాదు జీవితం, నేను కోరుకున్నది వేరే జీవితం. ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ గడ్డ మీదకి వచ్చి చిన్న పనులతో స్టార్ట్ చేసి సేవ మొదలుపెట్టి అనాథ పిల్లలకు, ఆ పిల్లలకంతా కూడా సేవ చేయటం మొదలుపెట్టినాం. అది పర్సనల్గా జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఈరోజు మాత్రం తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ తరపున సేవా డేస్ అని ఒక కార్యక్రమం 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ 15 రోజులు చేసే కార్యక్రమంలో ఇవాళ ఇక్కడ ఈ పిల్లల కోసం హెల్త్ క్యాంపు, అంతేకాకుండా ఇక్కడ పిల్లల పర్ఫార్మెన్సు, వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోవడానికి మా టీం అంతా కూడా అమెరికా నుంచి వచ్చారు. ఈరోజు ఇది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వచ్చేసి పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. లిమ్స్ ఇస్తాము, తర్వాత వీల్ చైర్స్ ఇస్తాము, తర్వాత మెడికల్ క్యాంప్స్ ఇస్తాము, స్కూల్ బిల్డింగ్స్ శాంక్షన్ చేపిస్తాము, కంప్యూటర్స్, తర్వాత ప్రొజెక్టర్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మన ఏసీ చైర్ విజయపల్లి రెడ్డి గారు, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్పెద్ది అండ్ మన కోఆర్డినేటర్ టీటీఎస్ సేవా డేస్ చైర్ విశ్వకంది అండ్ కన్వీనర్ ప్రవీణ్ చింత, తర్వాత మన జనరల్ సెక్రటరీ శివ కొల్ల అండ్ సంతోష్ గంటారం, వాణిగడ్డం, స్వాతి చెన్నూరి, రమావనమ్మ. అంటే ఇది చాలామంది ఇక్కడ చదువుకొని ఇక్కడ విజ్ఞానవంతులై ఇతర దేశాల్లో స్థిరపడ్డవారు చాలామంది ఉంటారు. అంటే మళ్ళీ భారతదేశం వైపు కూడా చూడకుండా చాలామంది అక్కడనే సెటిల్ అవుతున్నారు. అంటే ఈ యొక్క సేవా కార్యక్రమంలో మీరు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ విజ్ఞానవంతులై అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అమెరికాలో స్థిరపడి కూడా ఇక్కడ మళ్ళీ సేవా కార్యక్రమాలు చేసే విధంగా అంటే ఏ విధంగా చూడొచ్చు? ఇదేంటంటే ఇక్కడ పిల్లలు ప్రోగ్రామ్ చేస్తున్నారు, చేయండి పిల్లలు చేయండి. అక్కడ అంటే ఇక్కడ మన ఊళ్ళో చేస్తేనే మనకు మంచిది, మనకు సంతృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి చేస్తున్నారు అందరూ. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ చేసాము. నేను వరంగల్ బిడ్డను కాబట్టి ఇక్కడ చేసాను. సేవా కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా ముందుంటాము. ఏ దేశము ఎక్కడ సెటిల్ అయినా భారతదేశాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వడం అంటే చాలా అదృష్టం. ఇది చాలామందికి రాదు. ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నేను అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాను కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇలాంటి పేద పిల్లలను ఆదుకొని వారికి సాయశక్తుల కృషి చేసేందుకైతే ఈ యొక్క
ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి అయితే అనేక సేవా కార్యక్రమాలు అయితే ముందుకు వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ప్రజల మద్దతు కూడా ఉండాలని అయితే ఈ యొక్క బీఆర్కే టీం అయితే తెలుపుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.